ఎస్ హిస్టారికల్ మీటింగ్ ఇవాళ జరగబోతుంది హైదరాబాద్ వేదికగా ప్రజాభవన్లో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. గత 10 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యల మీద తేల్చేందుకు ఒక కార్యాచరణ రూపొందించే ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్లు ఎలా ఉన్నాయి చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ తొలి తరానికి సంబంధించిన ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ నాతో ఉన్నారు. ప్రకాష్ అన్న నమస్తే. నమస్తే. ఇవాళ చాలా హిస్టారికల్ మీటింగ్‌గా చెప్పుకోవచ్చు. మీ వైపు నుంచి ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణకు సంబంధించిన ఏ డిమాండ్‌లు సాధించుకునే ఇప్పుడు క్రూషియల్ టైమ్ అనిపిస్తుంది? మీరన్నట్టు 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్‌లతో పాటుగా మరో 20 సంవత్సరాల విజన్ గూడా వాళ్ళకుంటే బాగుంటదని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం అని చెప్పి ఏదైతే ఉద్యమ నినాదం ఇచ్చామో అది అక్షరాల అమలైంది. అటువైపు నుంచి గానీ, ఇటువైపు నుంచి గానీ. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో 10 ఏళ్లున్నా గూడా ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలే, ఒక్క ఇన్సిడెంట్ గవర్నర్ నోటీస్ పోలేదు. అంటే 2 ప్రాంతాల ప్రజలకు వాళ్ళ సంయమనానికి అభినందనలు చెప్పాల్సిందే మనం. అయితే ఇక్కడ ఇది చారిత్రాత్మక సమయం ఒకటే కాదు. ఇది ఒక విషమ పరీక్ష తెలంగాణ ముఖ్యమంత్రికి. ఎందుకంటే మనకు కొన్ని ముద్రలుంటాయి. గత జీవితం ముద్రలు కాదు. గత కాలపు జ్ఞాపకాల ముద్రలు, అనుభవాల ముద్రలు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రోత్సాహంతోని ఎఫ్ఐఆర్‌లో ఉన్న కంటెంట్ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సందర్భం చూసినట్టయితే చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి తెర ముందు సంబంధాలే కాదు, తెర వెనక సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. తర్వాత రేవంత్ రెడ్డి అడుగుజాడలను కనుక మనం గమనించినట్టయితే ఆయన వేర్లు తెలుగుదేశంలో ఉన్నాయి. దో హి వాజ్ ఎ మెంబర్ ఆఫ్ టీఆర్ఎస్ ఎర్లియర్. ఈ 2006లో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రిజైన్ చేశాడు కదా! జెడ్పీటీసీగా ఉన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం దాకా మోసుకొచ్చింది, తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడే. అందులో ఎవ్వరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. కావాల్సిన ఆధారాలున్నాయి. ఇవాళ సమఉజ్జీగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించాల్సిన సమయం. గురు శిష్యులుగా ఉన్న వాళ్ళు సమఉజ్జీలుగా వ్యవహరించాలి. 2 ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను ఇద్దరు ముఖ్యమంత్రులు మనసులో పెట్టుకోవాలి. కేవలం నా ప్రాంతం అని ఈయన పట్టుబట్టకూడదు. నన్ను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నిలబెట్టిన తెలంగాణ ప్రజలు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా నిలబెట్టిన ప్రజలు, ఈ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను. దశాబ్దాలుగా ఇక్కడ గాలి పీల్చాను, ఇక్కడ నీళ్లు తాగాను, ఇక్కడ నిత్య సంబంధాలు ప్రజలతో నెరిపాను. కాబట్టి నా వేర్లు కూడా తెలంగాణ రాజకీయాలలో ఉన్నాయనేది చంద్రబాబు నాయుడు గమనించాలి. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి కొంచెం పెద్ద పరీక్ష, చంద్రబాబు నాయుడు కొంచెం చిన్న పరీక్ష. ఇక్కడ 10 సంవత్సరాలుగా అపరిష్కృతమైనవే కాకుండా 2 ప్రాంతాలకు ఉపయోగపడే అనేక కొత్త డిమాండ్స్ కూడా ఎజెండాలోకి రావాలి. భవిష్యత్ తరాలకు కూడా ఈ భేటీ అనేది ఒక మలుపు కావాలి. ఇది ఒక మజిలీ కావాలి. మీరు ఒకటి అన్నారు, అంటే గత 10 ఏళ్ల పెండింగే కాదు, వచ్చే 20 ఏళ్ల ఒక దృక్పథం ఉండాలి అని చెప్తున్నారు. ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది? ప్రధానంగా 2 ప్రాంతాల మధ్య పచ్చగడ్డి బగ్గుమనే అంశం ఏదైతే ఉన్నదో కృష్ణా జలాల పంపిణీ. ఒక పక్క ట్రిబ్యునల్ విచారణ మొదలైంది. ట్రిబ్యునల్ విచారణ మొదలైనప్పుడు గతంలో తెలంగాణ కృష్ణా నది జలాల్లో ఏ అన్యాయం జరిగిందో ఆ అన్యాయం చంద్రబాబు నాయుడుకు తెలుసు. రేవంత్ రెడ్డి కొంచెం నీళ్ళ మీద అవగాహన తక్కువ కావచ్చు, కొత్త కావచ్చు. బట్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అన్ని విషయాలు ఇచ్చే ఉంటుంది. కాబట్టి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ట్రిబ్యునల్ దగ్గర సామరస్యపూర్వకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇద్దరు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి విషయాలను. ఎందుకంటే 68.5% ఉన్న తెలంగాణ ప్రాంతానికేమో 300 టీఎంసీలు వచ్చినాయి. అంటే అది కూడా అతి కష్టం మీద బీమాకు ఒక 20 టీఎంసీలు వాళ్ళు అదనంగా ఇస్తే. ఆంధ్రాకేమో ఎక్కువ టీఎంసీలు 500 పైన వచ్చాయి. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎజెండా మీద తీసుకురావాలి. అన్నీ ఇవాళనే పరిష్కారం కానక్కర్లేదు. కానీ ఎజెండాలో పెట్టుకుంటే రెండవ భేటీకి, మూడో భేటీకి అవకాశం ఏర్పడుతుంది. రైట్. ఇవాళ లీక్ అయిన దాన్ని బట్టి చూస్తుంటే అదొక డిమాండ్‌గా కనిపిస్తుంది. మొత్తం 881 టీఎంసీ లభ్యత ఉన్న కృష్ణా జలాల్లో 558 టీఎంసీలు తెలంగాణకు రావాలని ఇవాళ కోరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈస్ దట్ రీజనబుల్? 100% రీజనబుల్. బట్ ఇద్దరు కూడా ఆ విషయంలో ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చినట్టయితే ఇది చరిత్రలో ఒక మైలురాయి అవుతది. ఇది కేసీఆర్ చేయలేకపోయాడు. జగన్‌తో 3 సార్లు భేటీ అయినా కూడా ఆయన పాలనలో అసాధ్యం కాలేదు. వన్ సైడ్ జగన్ వెళ్ళిపోవడం వల్ల ఆ ప్రాంతాల గోదావరి నీళ్ళిచ్చి కృష్ణా జలాలను
మనం మలుపుకోవాలి అనే ఆలోచన కేసీఆర్ చేశాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. పైనుంచి కొరివిరాని కొయ్యగా తయారయ్యి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టాడు. ఇవాళ ఎజెండాలో అది కూడా ఒక అంశంగా ఉండాలి. తెలంగాణ విఘాతం కలిగించే పర్టికులర్‌గా రేవంత్ రెడ్డి పుట్టిన ఆయన జన్మించిన ప్రాంతం పాలమూరు. పాలమూరు రంగారెడ్డి పథకానికి చుక్క నీరు రావాలన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉండకూడదు. అది జగన్ మొదలుపెట్టాడు ఏకపక్షంగా దూకుడుగా. కృష్ణా నదినే మలుపుకుపోయే పథకం అది. వాళ్ళ తండ్రి ఏమో పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానదిని మలపాలనుకున్నాడు. ముందే ఆ నీళ్లను రాకుండా ఈయన మలుపుకోవాలనుకున్నాడు. శ్రీశైలం రిజర్వాయర్లకే రాకుండా వచ్చిన నీళ్ళనేమో ఆయన మలుపుకోవడానికి వేశాడు. అల్టిమేట్గా ఏమవుతుంది, వచ్చే నీళ్ళని ఈయన మలుపుకుంటాడు, కొద్దిగా ఎక్కువ వచ్చిన నీళ్ళని కూడా మళ్ళీ పోతిరెడ్డిపాడు నుంచి మలుపుకుంటారు. అది నెల్లూరు జిల్లా కృష్ణా పెన్నార్ బేసిన్కు ఒక నదిని తరలించే ప్రయత్నం. ఇది ఎజెండాలో ఉండాలి. ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సమవుజ్జిగా అనుకుంటారు. ఆయన ఎంత కొట్లాడతాడనేది తర్వాత ఆయన ప్రతిభను నైపుణ్యాన్ని నిరూపిస్తుంది. రెండవ అంశం ఎజెండాలో ఏముండాలి అన్నప్పుడు నాగార్జున సాగర్ మీదకి ఆంధ్ర పోలీసులు వచ్చారు, ఇప్పటికీ ఉన్నారు. దాదాపు 9-10 నెలలు అయింది. వాళ్ళ పెత్తనం ఏంది నాగార్జున సాగర్ మీద. కాబట్టి ఆ ఫోర్సును చంద్రబాబు నాయుడు విడ్డ్రా చేసుకోవాలి, ఇంజనీర్లకు అప్పచెప్పాలి. ఏం జరగాలి అసలు నాగార్జున సాగర్ డ్యామ్ విషయంలో ఏం జరగాల్సింది? అది కూడా కృష్ణా జిల్లాల పంపిణీతో ముడిపడి ఉన్న సమస్య అది. నాగార్జున సాగర్లకు వచ్చిన నీళ్లను కుడికాలోకి ఎన్ని తీసుకుపోవాలి, ఎడమకాలోకి ఎన్ని తీసుకుపోవాలి, అది వంతుల వారీగా కూర్చొని మాట్లాడుకొని ఎప్పటికప్పుడు అక్కడున్న పరిస్థితి ఇక్కడున్న పరిస్థితి పంటలు ఎండిపోకుండా కాపాడుకోవాలి. అయితే కనీసం సగం వాటా తెలంగాణకు రావాలని తెలంగాణ పట్టుబడుతున్నది. ఎడమ కాలువ కింద కూడా చాలా ఆయకట్టు ఉంది. అందులో ఎడమ కాలువ టేలెంట్ ఎక్కడుంది, నూజివీడు ఆంధ్రలో ఉంది, వెస్ట్ గోదావరిలో ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా నీళ్ళు రావాలంటే ముందు ఖమ్మం నల్గొండ బారాలి కదా. కాబట్టి ముందు పోలీసులను విడ్డ్రా చేయాలి. ఆ డామినేషన్ అనేది ఉండకూడదు. రెండవది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పకూడదనేది తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పుడు ఆంధ్ర అసెంబ్లీ తీర్మానం చేయమని చెప్పి రేవంత్ రెడ్డి పట్టుబట్టాలి. ఇద్దరు కూడా తీర్మానాలు చేస్తే కేఆర్ఎంబీకి అప్పచెప్పాల్సిన అవసరం ఎందుకుంటుంది? అప్పుడు ఎవరు మెయింటెనెన్స్? సామరస్యంగా మాట అప్పచెప్పొద్దు, పెద్ద మనిషిలాగా పెట్టుకోవాలి వాళ్ళను. వాళ్ళకు డిసిషన్ మేకింగ్ ఇద్దరం కొట్లాడుకున్నప్పుడే కదా వాళ్ళకి ఇచ్చేది. అక్కడ కూడా తేలకపోతే అపెక్స్ కమిటీ ఎట్లా సాధ్యం? ఆల్రెడీ ఈ 10 ఏళ్లలో ఎక్కడైనా ఘర్షణ జరిగింది అంటే ఒక నాగార్జున సాగర్ డ్యామ్ మీదనే జరిగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఫోర్సులు ఒక 3-4 సందర్భాలు చూసాం మనం. అట్లాంటి జటిలమైన ఇష్యూలో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య సాధ్యమేనా? సాధ్యమవుతుంది. ఎందుకంటే ముందే మనకి మాన్సూన్ ఎట్లుంది, కృష్ణానదిలో నీళ్ళు వచ్చే అవకాశం ఉందా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సరే వర్షాకాల పంటలు అంటే మన చేతిలో ఉండవు, వర్షం పడుతుందన్న నమ్మకంతో అందరూ నాట్లు వేసుకుంటారు. కానీ వేసంగి పంటలకు ఎక్కడ ఎంత నీళ్ళు ఇవ్వాలనేది ముందే తెలుస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ తర్వాత వర్షాలు ఉండవు, పైనుంచి ఫ్లో కూడా రిజర్వాయర్లో ఎట్లా ఉన్నాయి. కాబట్టి ఏదైనా సయోధ్య సాధ్యమే, పట్టు విడుపులు ఉండాలి. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను అవసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంత పట్టు విడుపులు ఉండాలి, ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పట్టుదల ఓకే, విడుపులు ఉంటే మాత్రం అక్కడ విపక్షం రెడీగా ఉంది, ఇక్కడ విపక్షం రెడీగా ఉంది, ఇట్లాంటి ఎట్లా వాటికి పట్టించుకోవద్దు. విపక్షాలు ఎప్పుడు రాళ్ళేస్తూనే ఉంటాయి. నువ్వు ఏం చేసినా రాళ్ళేస్తాయి, ఏం చేయకపోయినా రాళ్ళేస్తాయి. కాబట్టి ఒక స్పోర్టివ్గా ఆలోచించేవాడు విపక్షాలను వాటిని పక్కకు పెట్టాలి. ఏమన్నా అందులో పరిగణించాల్సిన అంశాలు ఉంటే తీసుకోవాలి. ఇంకొక అంశం ఏంటంటే ఈ కృష్ణా జలాల సమస్యతో పాటుగా మనకు చాలా అంశాలు గతంలో పరిష్కారం కాని ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కారం చేసుకుంటే మన మధ్య రాబోయే 20-30 ఏళ్లలో కూడా ఎటువంటి వివాదాలకు అనేటివి తాగుండే అవకాశం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.